ఎట్లాది నా బిడ్డ ఎవరికమ్మా టీ? పిల్లలు టీ తాగకూడదమ్మా. టీ ఎవరు చెప్పింది టీ తాగాలని? చెప్పండి. సర్లే చెప్పండి. సర్లే ప్రిన్సీ. హాయ్ ఫ్రెండ్స్ అండి. గుడ్ మార్నింగ్. కూలికి కాదమ్మా. కూలి కంటే ఇప్పుడు మన ముందరగా పనికి పోయి చూడ ఆడొస్తారు చూడే వాళ్ళు కూలికి పోయే వాళ్ళు అంటే మాము స్కూల్కి పోతున్నాం మనం. లే నువ్వు చెప్పు ప్రిన్సీ, నువ్వు ఎట్లా చెప్తా? హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. మమ్మ రెడీ అయింది. ఈరోజు అయితే మాకు బడి ఉందన్నమాట. ఇంకా స్కూల్కి అయితే పోతున్నాము. ఇంకా ఆటో రాలేదన్నమా, అందుకే మా ఎత్తుగా వాళ్ళంతా రెడీ చేసేది. ఇంకా అమ్మని బాగా లేసేది. ప్రిన్సమ్మ ఏడుస్తున్నట్లు లేస్తుంది రోజు. ఆ పాపన్న ప్రశస్తాన్ని ఏడుస్తా కానీ ప్రిన్సమ్మ అస్సలకి ఏడుది. కాదు ప్రిన్సీ, గుడ్గలు గేట్ తెరాలంట. గేట్ ప్రిన్సీ ఏం చేసినారు ఇంట్లో తినడానికి? ఏం చేసామంటే రోజు ఇంకా ఈరోజు ఇంకా నేను రాత్రి సండే కాబట్టి చికెన్ మటన్ దండిగా ఉందన్నమాట. ప్రశస్త వాళ్ళ కోసం అయితే ఇంకా చిత్రాన్నం చేస్తాం. ఇంకా దాంట్లోకి ఎల్లిపాయ కారం క్యారెట్ కట్టేదా, క్యారెట్ తీసుకొని మీకు ఏమైనా తినిపించుకొని తొలుకొస్తాను. నిమ్మకాయ కూడా విండాలి మరి చిత్రాన్నంలోకి, తెలుసా నీకు? రా మరి పోదాంపా. కొత్త క్యారియర్ బ్యాగ్ ప్రిన్సెస్ చూసివే, కొత్త క్యారియర్ బ్యాగ్ నువ్వు చూసివా? ప్రిన్సెస్లు ఉన్నాయి. పంపించేదా నీ పేరు పెట్టుకున్నాక పంపించేది. అక్కడికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అక్క, మా క్యారియర్ బ్యాగ్ పంపించినందుకు. కానీ అక్క పేరు చెప్పు. అక్క ప్రిన్సీ అక్క చెప్పు, గట్టిగా చెప్పాలి. ప్రిన్సీ అక్క మా ప్రిన్సెస్ బ్యాగులు పంపించినందుకు ప్రిన్సీనైనా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అక్క అని చెప్పు. థ్యాంక్స్ అక్క నీకేను. అడుగు చూడ బ్యాగ్ తేపో. నన్ను చేస్తాను సోదులమ్మా స్కూల్కి. 2 బాక్సులు ఎట్లా పెట్టినా ప్రేమలు? ఇది ఇట్లా ఇట్లా నిలువు ఇట్లా అట్లా పడితే హ్యాపీ. అందుకని ఇంకొక బ్యాగ్లో పంపిస్తాము, ఇంకొక బ్యాగ్ దాచి పెడతాం అన్నమాట. ప్రశస్త కూడా రెడీ అయింది. రండి. అప్పుడాలంటే వేపేవి మన ఇంట్లో సొండికి దండి కాదు. వేయించుకొని తినేవి మళ్ళీ స్ట్రైట్గా తినేవి కాదమ్మా అవి. హాయ్ చెప్పు ప్రశస్త. గుడ్ మార్నింగ్ చెప్పు డాడీ. హాయ్ గుడ్ మార్నింగ్. తింటావు కదా గట్టి చెప్పు. గట్టి చెప్పాలా? చెవులకు కూడా వినపడదు. మరి వాళ్ళకి వినపడితే ఎట్లా? మీ అమ్మ మాట్లాడేది వినపడదు అంట, ప్రమిళ మాట్లాడేది వినపడదు. మైకయ్య అన్న ప్రమిళ కానీ చెప్పారు. నేను ఎన్ని రోజులు మొత్తుకుంటే కూడా మీరు వినరు మాట్లాడండి గట్టిగా. అంటే పులిహోర యాక్చువల్గా ఇది నీకు కూడా. టమాటాలు అన్నీ తినాల, కరివేపాకు తింటే జుట్టు పెరుగుతుంది. ప్రాసెస్ కూర్చుంటావా? కూర్చో. క్యారెట్ చూస్తుందంట. బాగుంది నిజంగా. ఈ బాటిల్ కాకుండా వేరేది పెట్టి ప్రేమలా. ఏంది ఇది? డిజైన్ బాటిల్ దండి ఉన్నాయి ఇంట్లో వెతికితే. ఉన్నాయి మాకు వెళ్ళా రోజు ఒకటి బాగా కొట్టుకొని వస్తారు. ఇది ఎందుకంటే పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, పిల్లలు తాగి మీద చల్లిపోతాయి. కొంచెం స్ట్రాంగ్ ఉండే బాటిల్ అయితే మేలు. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో ఇక పిల్లల్ని అయితే వదిలేసి వస్తాను నేనైతే. సో టైం అయితే అయిందనమాట. సో బైక్ మీద తీసుకెళ్ళి అయితే వదిలేసి వచ్చేస్తాను. వీళ్ళేమో ఫీజు కట్టారు, బుక్ ఫీజు అని అంటున్నారు. వదిలేసి వద్దానికి ఏమైనా చెప్పేది ఉందా? ఏం లేదు, వదిలేసి ఆట ఎక్కిచ్చిరా. నువ్వు వాడి కాడ నుంచి పోదు. ట్రై చేయి, నీ పేరు రాపిస్తాను నేను. మరి నీ పేరు స్కూల్లో ఒకటే పేరు రాపిస్తాను. నీకు కొత్త బ్యాగ్ అవన్నీ వద్దా? క్యారియర్ బ్యాగ్ అన్నీ తేవాలి కదా, కొత్త చెప్పులు షూస్ తేవాలి, అవన్నీ తెస్తాను. సో కాబట్టి 1వ తేదీ నుంచి పోతున్నావు. నీ ఇంట్లో తినుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంటి స్కూల్కి వెళ్తానట్టుంది. నువ్వు నీ బర్త్డే అయిపోయిన తర్వాత 3 years కంప్లీట్ అవుతాయి కదా, అప్పుడు పోదువు అని చెప్పింది మాట. ఇమ్మా సరే అట్లే తగిలించుకుంటున్నది బ్యాగ్. ఇక్కడ ఆటకాడ నుంచి మళ్ళీ వాపస్ తోలుకోండిరా.
నువ్వు కూడా ఎక్కదులే ప్రిన్సీ. క్యారర్ అల్లదా? ఎట్లా చెప్పు ప్రైజ్ ఎక్కడ వదిలేసి రమ్మంటావా వద్దా? వద్దులే ప్రైజ్ మనం కొనుక్కొని ఇంటికి వద్దామా? సరేనా? అంతే. క్యారర్ పాపా పట్టుకో. సెంటర్లో పెట్టి అట్లా పట్టుకొని ఆయన పట్టుకో. ఓకే. సో వెళ్ళేసి నేను కొన్ని చేసేది వస్తా ఫ్రెండ్స్. ఇంకా మరి సంగ ప్రశస్త యాడ్ ప్రైజ్ ఏ బిస్కెట్ మా? ఓకే. నీకు ప్రిన్సీ నీకు కూడా సెలెక్ట్ చేసుకో, టైం లేదు. మామ రండి పార్లేజీ మామ. వద్దు అదే తీసుకో, బిస్కెట్ ప్యాకెట్ తీసుకో. ప్రిన్సీ బాయ్. ఓ ప్రిన్సీ బాయ్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంక పిల్లల్ని అంతా పంపించి వచ్చినాను. మా ప్రైజ్ని వాపస్ తొలకొచ్చేసినాను. నన్ను వదిలేసి పోయినారు అని చెప్తుంది చూడాలి వాళ్ళ అమ్మకి. నన్ను వదిలేసి పోయారు అని చెప్తుంది కదా. నన్ను వదిలేసి పాయరు అక్కలు పాయరే, నన్ను విడిచిపెట్టి పోయారు అని చెప్తా. పాప నిల్వ వస్తారా? చిన్న పాపకు నిల్లు వేయాలి, ఎండ అవుతుంది కదా అని పాయలు అంటించి ఇంకా చూస్తే పండుకుంటారు. ఆడ చూడండి. ఇంకా నన్ను వాటర్ కట్టుకున్నాను, నీతో తినేరుండి నాకు తింటున్నాను. అప్పుడే మా అమ్మ పాప ఇల్లు అవుతుంది. ఆ వాచ్ ఎవరు కొనిచ్చినారు? నాయన ఎంత టైం ఎంత అయింది చూసి చెప్పు. 8. ఓ పాప నిల్వ వస్తారు, పాప ఏడుస్తుందిగా. ఏం కాదురా, పాప నిల్వ వస్తారా? పాపకు నిల్వ వస్తారు, ఏడుస్తుంది కదా. తినే ఉంటాయి, తిను. ఇంకా మా చిన్న పాపకి అయితే స్నానం అయితే చేపించామే. ఇంకా ఉయ్యాల్లోనైతే పడుకోబెట్టాలన్నమాట. అసలు నిద్ర బాగా చాలా సతాయిస్తుంది. కొంచెం పెద్దగా నీకు దెబ్బలు పడతావులే. నువ్వు ఏడ ఏమో స్కూల్కి పోయిందే లేదు, హోంవర్క్ రాసుకుంటాను అన్నమాట. కాదు హోంవర్క్ రాసుకుంటావా? బల్పం కూడా ఇస్తాం. ఆడ సోఫా మీద కూర్చోపో, ఇట్లా పట్టుకొని ఉంటుంది కదా. ఎవరిదిరా బర్త్డే బాయ్? సాహస్ ప్రిన్స్. విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే సాహస్ ప్రిన్స్. పైసా వేయండి, నాకు చాక్లెట్ ఇవ్వండి. ఓకే. అందరు ఎవరైనా బర్త్డే జరిగితే ఇట్లా చాక్లెట్లు పంచుతారనమాట. విష్ యూ హ్యాపీ బర్త్డే. పైసా పట్టుకో. ఒక బర్త్డే కదా ఫస్ట్, ఇంకా కదా 2 సంవత్సరాలు కంప్లీటా? పండుకునేదిలే. ఇంకా పండుకునేదమ్మా, పండుకునే స్నానం చేయించి పడుకోబెట్టేసినారు. స్కూల్కి రెడీ అయ్యేసి క్యాన్సిల్ అయినట్టున్నారు. యూనిఫామ్ వేసుకున్నారుగా. నిసి చాక్లెట్ ఇచ్చిరా నీకు? అవును అమ్మ నీరి. ఎన్ని గంటలకు రా పప్పు? మధ్యాహ్నం 12 గంటలకు చేస్తారా? అంటే రాత్రి మటన్ చికెన్ దండిగా ఉండని చెప్తాం కదా. నువ్వేంది తింటున్నావు? నువ్వు మటన్ నాన్ వెజ్ తిన్నావు, ఖచ్చితంగా మా అత్త ఆకిస్తుంది. ఆకు తింటున్నాను. పచ్చిమిరకాయలు పప్పు చేస్తాం, నీకు ఇష్టం కదా. ఇంకా ఈ టైం అయినా అన్నం చారులా లేదు, చారులకే చేస్తాంలే. మొన్న ఒక పూటకి కదా గట్టిగా చేద్దామని, రాత్రి కదా అని అమ్మ చట్నీ చేయమని ఇంకా పప్పు అన్న అయితే బాగుంటుందని పప్పు పెడుతున్నాం అనమాట ఈ టైం. అప్పుడు అవు గ్లోరీ, గ్లోరీది అయితే కౌన్సిలింగ్ లెటర్ అయితే వచ్చిందనమాట. బాగానే గుర్తుంది. నిన్నే కదా నువ్వు చెప్పింది. ప్రతాపే గుర్తు చేసింది పొద్దున. ఏమాయా మరి కౌన్సిలింగ్ లెటర్ వచ్చి కదా అంటే, గ్లోరీ ఉండి కర్నూలు పోయి రావాలి వదిన. ఫస్ట్ కర్నూలు పోయి, కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 మేడం దగ్గర కలిసి అది అటెండెన్స్ వాళ్ళ దగ్గర ఎన్ని డేస్ చేసినాం, ఎన్ని డేస్ లీవ్ పెట్టినాం అని ఆ లిస్ట్ మొత్తం పైకి పంపిస్తారంట వాళ్ళు. దాన్ని బట్టి మళ్ళీ సెకండ్ టైం విజయవాడకి పిలుస్తారంట.
పోయి కర్నూలు పోయి రావాలన్నమాట ఫస్ట్ గ్లోరీ. ఇంకా రేపన్నా ఎల్లుండన్నా వీలు చూసుకొని. ఈ ఎగ్జామ్ ఎప్పుడు గ్లోరీ డిగ్రీది? ఈ నెల 27. అన్ని నెలలోనే ఉన్నాయి. అవును. చూద్దాం. ఫస్ట్ కర్నూలుకి పోయి వస్తే ఒక పని అయిపోతుంది అనమాట. మరి వచ్చి చదువుకోవాలా. ఇది ఒక ఎగ్జామ్ రాస్తే డిగ్రీ అయిపోయినట్లే కదా గ్లోరీ. నార్మల్గా ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, ఇంటర్న్షిప్. ఎగ్జామ్లో అయితే అయిపోయినా. ఎగ్జామ్ వరకు అయితే కంప్లీట్ అన్ని పాస్ అయింది. ఇది ఒక్కటోటే మిగిలింది. ఇది కూడా రాస్తే తెలుస్తుంది. అప్పుడే లేచి అస్సలు నిద్రే పోదు. ఇది ఈరోజు గ్లోరం నీళ్ళు పోసినది కొంతసేపు అనుకునేది. నిన్నైతే అసలుకే నిద్ర వేయలేదు. సండే లాగా చేసేది. ఇంకా కరేపాకు చేస్తాను అట్లే ఫ్రిడ్జ్లో ఇంత గ్లోరీ ఉండదు. ఇక చిన్న పాపం అవ్వమ్మాయి అమ్మకు చెప్ప మళ్ళీ పోరు పెట్టుకుంటే ఇబ్బంది. పప్పు రెడీయా? రాకి తాలింపు పెట్టాల. సో ఫ్రెండ్స్ ఇవ్వండి తిరుగుమాత అంటాము మా సైడ్. పోపు పెట్టడం అనుకోండి, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నులపాయ, జీలకర్ర, ఆవాలు. ఇంకేమైనా కలుపుతారా తిరువాత కలుతున్నా? అంతేలే. ఇంకా పప్పు కట్టారైతే పప్పు అయితే అదేసి తాలింపు అయితే పెట్టేస్తాను. ఫ్రై చేయి. అమ్మ పప్పు చేస్తారా అమ్మ? అన్నం తినక పొద్దు నుంచి ఉపాసం ఉన్నా నేను. అన్నమే తినలే. ఈ టైం వరకు అన్నం తినలేదు. మేమేం తింటాం. పప్పు అన్నం తినాలని నా కోరిక. నిజం నువ్వు అనుకుంటావు కానీ నాకు అసలు నాన్ వెజ్ ఇష్టం ఉండదు తెలుసా. మరి నాకు ఎస్పెషల్ పప్పు అన్నం కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఎంత ఇష్టం అంటే ఇంకా అంత ఇష్టం లేండి. సో అందుకే వెయిట్ చేసి ఈరోజు ప్రేమలో అడిగిన, ప్రేమలో ఏం పప్పు చేస్తున్నారు? వీలైతే పచ్చిమిర్చి పప్పు అన్న అంతే పెట్టేసింది. చట్నీ చేద్దాంలే, ఉరిమిడి చేసుకుందాము. పచ్చిమిరకాయలు, టమోటాలు ఉడికిపెట్టి బాగా రాకి దాంట్లోకి గుడ్డలు ఎక్క చేస్తారనమాట. ఉరిమిండి కడుపులో మంట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా గ్లోరీ ఉండి పప్పే చేసుకుందాం వదిన. లేదా గ్లోరీ పప్పు పచ్చిమిరకాయల పప్పు నన్ను చేస్తాలే అంకశానంటే. కల్లుప్పు అయిపోయేది చూడగా, సన్న ఉప్పే ఉండేది. ఆ ఉప్పు ఉంటేనే టేస్ట్. పప్పు కూడా మెదుగుతుంది తెలుసా రాళ్ళు ఉప్పు వేస్తే. ఎంత వేసినా ఇది సన్న ఉప్పు పట్టుకోదనమాట. పచ్చిమిరకాయల పప్పు ప్రశస్తకు కూడా ప్రతాప్ లాగే ఇష్టం అనమాట. చాలా ఇష్టపడుతుంది. తొందర పప్పు కట్టితో రామేసి తాలింపు పెడతాను. తినేంటి ఎండాకాలం ఎండే చూడండి బయట అసలు నిజంగా వర్షం రావడానికి అట్లా రావాల. మరి పైర్లు బాగా ఇంటి పెట్టాయి. చాలా బాగున్నాయి పచ్చిచేలు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. వర్షం కావాలి ఇప్పుడు అంతే. మెత్తగింది అప్పుడే. ఇంకా కొంచెం ఇట్లా అంటాను. పప్పుకైతే తాలింపుకి అయితే రెడీ చేసాను కదా. ఇక పప్పు కూడా రావాలి. ఇంకా తాలింపు అయితే పెట్టేది లేటు. తొందర తాలింపు అయితే పెట్టేస్తాను. ఫస్ట్ కరెక్ట్ చెప్తారు. తిరుమలకి ఏం వేస్తారా? ఫస్ట్ జీలకర్ర, ఎల్లిపాయలు వేస్తారు. నిజమా? నిజం. మరి చిన్నప్పటి నుంచి ఒక డౌట్, ఎల్లిపాయలు ముందు వేస్తారా, జీలకర్ర ముందు వేస్తారా లేకుంటే మిరపకాయలు? జీలకర్ర వేసిన తర్వాత ఎల్లిపాయలు వేస్తే కూడా అలాగే అవుతుంది. మాడిపోతుందేమో, వద్దులు ఆగు. అది వెళ్ళా నేను తొందర పెట్టడం అలవాటు నాకు. అదో హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్. చాలే వేసే మాట తక్కువ చేసి. సో ఫ్రెండ్స్ తర్వాత పెట్టేసింది వేసే. అవునా, సారీ. ఓకే, అందులో కొంచెం పప్పు వేసి కలిపేసేసి. ఇప్పుడు నా దగ్గర పెట్టుకుంటారు. ఎట్లా ఉప్పు తక్కువ ఉంటుంది కదా. నిజమే కదా. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అంటారు ప్రతాప్. పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది కానీ ఏ రోజు కరెక్ట్ ఉప్పు వేసింది లేదు. ఉప్పు తక్కువే కానీ ఎక్కువ వేసింది లేదు, తక్కువే కానీ కరెక్ట్ వేసింది లేదని అంటాడు అనమాట. ఎక్కువైతే ఏది లేండి అదే ఒప్పుకోవచ్చు.
తక్కువనే చేస్తుంది కానీ సేఫ్ గేమ్ ఆడుతుంది అనమాట, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. భయం వేస్తుంది, ఉప్పు కాడే భయపడతాను. ప్రతిదీ ఇంకా అన్ని కరెక్ట్ వేస్తాను కానీ ఉప్పు కాడే భయపడతాను. అయినా ఉప్పు ఎక్కువైతే తినలేము, తక్కువ వస్తే వేసుకోవచ్చు. చూడండి వేసుకోవచ్చురా. కానీ కరెక్ట్ వేసే వాళ్ళే లెజెండ్లు రా, తెలుసా? ఏమో నాకు ఏం కదా. సదరట్టు తింటావా? నూనె అన్నం. సరే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంక పప్పు చేసింది. నేను పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు. యాక్చువల్గా సండే కదా నిన్న నాన్ వెజ్ కూడా చేశారు, నాన్ వెజ్ కూడా తినలేదు. పొద్దున ఉండి కొంచెం తినేసి అంటే కూడా అది కూడా తినలేదు. నాకు ఎందుకు తినాలనిపించలేదు. పప్పనం తినాలనిపించింది ప్రేమలు అంటే ఇంకా. సో ఏ పప్పు అంటే సో నెక్స్ట్ ఏదో పప్పు చేయంటే పచ్చిమిర్చి పప్పు నా ఫేవరెట్ అనమాట, అదే చేసేసింది. సో చాలా బాగుంది. ఇంకా సో తినేస్తా ఫ్రెండ్స్, అంటే అందరం భోజనం చేద్దాము. ప్రమిళ నేను కూడా తింటాం. వీళ్ళు తిన్నావా నువ్వు ప్రమిళ? సో నాకైతే వేసి పెడితే తినేస్తాను. ఇంకా భోంచేద్దాం ఫ్రెండ్స్, అందరూ రండి. 11 అంటే 11:20 అయింది. సో ఇప్పుడు తింటున్నాను అనమాట మొత్తం నేనైతే. ఓకే, ఆఫ్ చేసి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ తింటున్నాను నేనైతే. రెండు కొంచెం సాల్ట్ పెట్టే, నేను తెచ్చుకున్నప్పుడు మళ్ళీ పైన సార్ తెచ్చినావు కదా. గ్యాస్ వచ్చలేదా? గ్యాస్ బండి రాలేదా? గ్యాస్ ఆటో రాలేదు, రారు. సిలిండర్ బయట పెడితే ఓకే. ఉప్పు తక్కువ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మా చిన్న బ్లాగ్ అయితే. మరి ఎందుకంటే నిజంగా టైం వీలు పర్లేదు కానీ చిన్న బ్లాగ్ ఏమనుకోద్దండి. సో ఈవినింగ్ కుకింగ్ వీడియో అయితే లెంత్ వీడియో అయితేనా. సో ప్రమిళ కుకింగ్ చేస్తుందంటే ఈరోజు ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు. ఓకేనా, అండ్ మంచి వీడియోతో నెక్స్ట్ టైంలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మంచి వీడియోతో మంచి లేకపోతే నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, అంతవరకు అందరికీ బాయ్.